శాతం ఓట్లు కూటమి నాయకత్వానికి ఇచ్చి 165 సీట్లు 170 సీట్లు మనకిస్తే ఇవాళ మనల్ని ప్రజా విద్రోహుల కింద చిత్రీకరిస్తానని చెప్పి పోయినసారి ముఖ్యమంత్రిగా ఉన్న పెద్ద మనిషి ఆయనే చెప్పాడు. ఏమంటే ఇంకా మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడతారో ఆలోచించారు. కాబట్టి మనం కేవలం అధికారంలో ఉండడమే కాదు, అధికారంలో ఉండి ప్రత్యర్థి పార్టీలను ఎదిరించాల్సినటువంటి కార్యక్రమం కూడా బాధ్యత కూడా మనదే అని చెప్పి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు రావలేదు, ప్రతిదానికి లోకేష్ గారు రావట్లేదు. వారి వారసులుగా మనమందరం ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంది. అవసరమైనప్పుడు మనం కూడా రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి. అధికారం ఉంది కదా, మేము మంత్రులు కదా, మేము శాసనసభ్యులం కదా, మేము ఇంట్లో ఉంటే సరిపోతుంది కదా అంటే ఇంట్లో ఉంటే సరిపోదు. ఈ పార్టీ బతికితేనే మనం ఆ స్థానాల్లో పదిలేగా ఉండగలమని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను. అందుకే నేను విలేకరులకు చెప్పాను ఇప్పుడే, అయ్యా ఈ రాష్ట్రంలో 94% ఓటు బ్యాంకులు ఇచ్చి కూటమి నాయకత్వాన్ని బలపరిచినటువంటి ఈ రాష్ట్ర పార్టీలని తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ఇవాళ ప్రజా విద్రోహ జనంగా ఆయన ప్రకటిస్తానంటే మరి ఆయన ఏ దేశంలో ఉన్నాడు, ఏ పరిధిలో పనిచేస్తున్నాడు, రాజకీయాల్లో ఉండడానికి అర్హుడా కాదా, ఇవన్నీ ఆలోచన చేసుకోమని చెప్పండి. భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవాళ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్య పరిపాలన చేసేటప్పుడు మరి అది ప్రజా విద్రోహ దినం అంటే ప్రజాస్వామ్య వ్యవస్థను నువ్వు అవమానిస్తున్నావా? అంటే నువ్వు ప్రజలు ఇచ్చిన తీర్పుని ఇవాళ వ్యతిరేకిస్తున్నావా? భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని ఇవాళ నువ్వు తొందరలో తొక్కి నీ తాతగారైన రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇవాళ అమలు చేయడానికి మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నావా? కాబట్టి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను, ఇటువంటి దుష్ట బుద్ధి కలిగినటువంటి ప్రత్యర్థి పార్టీలు మనుగడ ఇంకా కొద్దిగా ఉంది. ఆ పార్టీలని మరి రూపురేఖలు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ 5 సంవత్సరాల్లో రాబోయేటువంటి మళ్ళీ ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టే